హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. లవ్ యూ బ్యాడ్లీ. నిన్నటి నుంచి అతని ప్రాణం అతని దగ్గర లేదు. ఎలా తన దగ్గరికి చేరుకున్నాడో ఆలోచిస్తున్నాడు. ఒడిలో ఉన్నగానే ఐఎమ్ సారీ రా, నిన్ను చేరుకునేసరికి లేట్ అయిపోయింది మా అంటూనే తన ఫేస్ పైపు చూస్తున్నాడు. చాలా చాలా నీరసంగా అయిపోయింది. తను లేట్ చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందో జస్ట్ తన ఊహకు కూడా అందటం లేదు. ఐరా బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది. కొంచెం సేపటికి కార్కి దట్టమైన పొగ కమ్మడం మొదలుపెట్టింది. రోడ్డు అసలు కనిపించటం లేదు. కార్ లైట్స్ ఆన్ చేశాడు వెంటనే. అయినా కూడా ఏం కనిపించటం లేదు. ఏమైంది అన్నాడు వేద్. తెలియటం లేదు బావా, ఏదో పొగ వస్తుంది. లైట్స్ ఆన్ చేసినా ఏమీ కనిపించటం లేదు. పక్కకు చూసిన వేద్ కూడా అలాగే అనిపించటంతో ఉన్నట్టుండి కార్ని స్టాప్ చేసి కిందకి దిగాడు ధీర్. లోపల నుంచి బయట ఉన్న ధీర్ కూడా కనిపించటం లేదు. 5-10 నిమిషాలైనా వెనక్కి రాకపోవడంతో ఐరన్ సీట్లోకి అడ్జస్ట్ చేసి మరీ బయటకు వచ్చాడు. దిగిన దగ్గర నుంచి అడుగు ముందరకు పడగానే కాలికి ఏదో తగిలింది. అది వెంటనే ధీర్ అని అర్థమై వేద్కి కిందకు వంగగానే కత్తి దూసుకు వచ్చింది. కార్ డోర్ గుచ్చుకుంది. అలర్ట్ అయిన వేద్ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి ధీర్ని లోపలికి ఐరా పక్కన వేసి కార్ని లాక్ చేశాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేసి ముందరకు వెళ్ళగానే కార్ టైర్స్కి బుల్లెట్స్ తగిలి ఆగిపోయింది. హో షిట్ అంటూ అప్పుడే నిల్లించి కాలు వస్తుంది. అటాక్ జరగబోతుంది. కారు ఓపెన్ చేసి కిందకి దిగవద్దని, 10 మినిట్స్లో మీ దగ్గరికి సెక్యూరిటీ వస్తుంది అని ఉన్నట్టుండి మంచు మాయమైపోయింది. ఎవరో తీసేసినట్టు ఎదురుగా 10 మంది దాకా నిల్చున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో కత్తులు ఉన్నాయి. వేద్ కార్ దిగి ముందరికి వచ్చి కారు ఆనుకొని నిల్చున్నాడు. వాళ్ళు తన పని వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళు వచ్చింది ఐరా కోసం. అది తెలియని వేద్ లోపలున్న అమ్మాయిని వదిలేసి మీరు వెళ్ళండి అని చెప్పగానే అప్పటి వరకు వాళ్ళపై నిర్లక్ష్యం ఉన్న అతని చూపులు ఒక్కసారిగా స్ట్రైట్గా నిలబడ్డాడు. కారు వైపు ఒక వ్యక్తి నడవగానే అతని తల సెకండ్స్లోనే కార్ డోర్కి గుద్దుకుంది. ఓ ఫైట్ చేయడానికి రెడీ అయ్యావా అని మరో ఇద్దరు అతని మీదకి రాగానే చేతిలోంచి కత్తి తీసి మెడ వరకు విరిచేశాడు. వేద్ అతని టెక్నిక్స్ చూస్తుంటే కరాటీ వచ్చు అనిపిస్తుంది. ఈసారి మొత్తం మంది దాడి చేయగానే హరహర శంకర్ శంభో శంకర్ అనే సాంగ్ మొదలైంది. వేద్ దగ్గరికి రాకముందే బుల్లెట్స్కి బలయ్యారు అందరూ కూడా. ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చూడగానే ఎదురుగా కార్ రూఫ్ మీద నిలబడి ఉన్నాడు దర్శన్. తన చేతిలో గన్. స్మైల్ చేస్తూ నా భైరవిని జాగ్రత్త చూసుకోవాలి కదా అన్నాడు ఈవిల్ స్మైల్ చేస్తూ. అటాక్ చేయించి మరి కాపాడినట్టు యాక్ట్ చేస్తున్నాడా అని అనుకున్నాడు వేద్. వరుసగా కాల్ రావటం మొదలయ్యాయి. నా బేబీ మంచి ఫాలోయింగ్ ఉంది అంటూనే కొన్ని కార్లు వచ్చి వేద్ కార్ని చుట్టుముట్టాయి. వేద్ వైపు కత్తి దూసుకురావటంతో దాన్ని ఒడిసి పట్టాడు. చేతిలో ఉండగానే అది త్రిశూలంగా మారగానే ముందు షాక్ అయినా వెంటనే అతనికి ఏం చేయాలో బోధపడింది. ఇంట్రెస్టింగ్ అంటూ చూస్తున్నాడు దర్శన్. అన్ని కార్ల నుంచి బ్లాక్ డ్రెస్లో దిగారు. ఈసారి వేద్ కళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నట్టు అక్కడ చాలామంది కనిపిస్తున్నారు. ఒక్కసారిగా దాడి చేయటం మొదలు పెట్టగానే కత్తిని తిప్పినట్టు తిప్పుతూ మెడలు తెగి కింద పడుతున్నాయి. అందులో ఇద్దరు ఒక క్షణం ఆగి తిరిగి అటాక్ చేయడం మొదలుపెట్టారు. గ్లాస్ డోర్ పగల కొట్టడానికి చూస్తున్న వారిని కారు యువతల నుంచి అవతలకు జంప్ చేసి మరీ వెళ్ళాడు వేద్. యువతలు ఉండగానే వాళ్ళు అవతల పక్క ఉన్న వాళ్ళ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి గాలిలో లేచి 2 ముక్కలుగా, ఆ ముక్కలు కూడా ఆనవాళ్ళు లేకుండా అయిపోయాయి. వావ్ అని కార్ దిగి క్లాప్స్ కొట్టాడు దర్శన్. కార్ యువతల వైపు ఉన్న వేద్ అవతల వైపు కార్ డోర్ ఓపెన్ చేయగానే తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని కార్ డోర్ విండో లోపల నుంచి దూర్చేశాడు. అది యువతల డోర్ ఓపెన్ చేయగానే యువతలు ఉన్న వ్యక్తికి తగిలి గాల్లో లేపింది. చాలా శక్తిగల త్రిశూలం అవటంతో అతని ఆనవాళ్ళు కూడా కనిపించటం లేదు. ఉన్నట్టుండి గాలి వేగంగా వీస్తుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడలేక అటు ఇటు కదులుతున్నారు. వేద్ వెంటనే కారు లోపలికి వెళ్ళి లాక్ చేశాడు. దర్శన్ కూడా వెంటనే లోపలికి వెళ్ళి లాక్ చేసి చూస్తున్నాడు. ఉన్నట్టుండి గాలి దుమ్ము వేగవంతమై కొన్ని వందల నందులు రావటం మొదలవగానే షాక్ అయి చూస్తున్నారు ఇద్దరు కూడా. వాటి మధ్యలోంచి రుద్రవరంలో ఉన్న అఘోర శంఖం ఊదుతూ వస్తున్నాడు. వచ్చిన వాళ్ళని తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళ కార్ డోర్స్ వాటంతట అవే లాక్ అయిపోయాయి. వాళ్ళు అక్కడి నుంచి పరుగు తీశారు. ఫలితం లేదు. వాళ్ళందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి నందులు. దర్శన్ కార్ దగ్గరికి
వచ్చిన అఘోర పరమేశ్వరి దయ కలిగిన ఆ తల్లిని చిటికిన వేలు కూడా మీరెవ్వరూ కదిలించలేరు, ఇంకా చూస్తారు అంటూ శంఖం ఊదుతూనే కార్ని టచ్ చేస్తూ వెళ్ళాడు అఘోర. కొంచెం సేపటికి అంతా నిశ్శబ్దం. ఏమి జరిగిందో అర్థం కాక కళ్ళు మూసుకునేసరికి అంతా బ్లర్. అప్పటి వరకు జరిగిందంతా మొత్తం మైండ్లో నుంచి అరేజ్ అయిపోయింది వేద్కి. అతను కళ్ళు తెరిచే సమయానికి ధీర్ కార్ డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ ఉన్నారు వేద్, ఐరా. నిద్రపోయినట్టున్నాము అనుకొని తనని ఒకసారి చూసుకొని ధీర్ అని పిలవగానే హా బావా అన్నాడు. కారు హైవే ఎక్కించు అనగానే ఓకే అంటూ స్పీడ్ పెంచాడు. నిద్రపోతూనే ఉంది ఐరా. మార్నింగ్ తను ఐరా దగ్గరికి ఎలా చేరుకున్నాడో చెప్పుకుందాం. బెంగళూరు ఫామ్ హౌస్లో బాల్కనీలో నిలబడి ఆలోచిస్తున్నాడు. వేద్కి సడన్గా ఐరా షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ టీషర్ట్ పైన ఉన్న లోగో గుర్తుకు రాగానే సైడ్ స్మైల్తో ఎక్కడ మిస్ అయింది అక్కడే స్టార్ట్ అవ్వమని నీల్కి మెసేజ్ చేయగానే అసలు ఆ లోగో షర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అరగంటలోనే అది ఎక్కడి నుంచి ఎవరికి వెళ్తున్నాయో చెప్పగానే పిడికిలు బిగించి దీన్ని తీసుకొని స్టార్ట్ అయ్యాడు వేద్. దర్శన్ బిజినెస్ మ్యాన్, అండర్ గ్రౌండ్ డాన్ కింద ఇల్లీగల్ వర్క్స్ చేస్తున్నాడని చెప్పొచ్చు. చాలా ఇల్లీగల్ వర్క్ చేస్తున్నాడు దర్శన్. తరతరాలుగా మూఢనమ్మకాలతో ఆ కుటుంబం బతుకుతుంది అని చెప్పవచ్చు. దర్శన్ ఇంటికి చేరటంతోనే వేద్ 50% ఎఫర్ట్ పెడితే మిగతాదంతా దైవ నిర్ణయం అన్నట్టు అదంతా తెలియజేశారు అఘోర. లేకుంటే కొంతకాలం పట్టి ఉండేది ఐరాని కలుసుకోవాలంటే. ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వకముందే ఆ సెక్యూరిటీ వాళ్ళ టీషర్ట్స్ పైన డ్రాగన్ బొమ్మ, దాన్ని సర్కిల్ చేస్తూ సూర్యుడి బొమ్మ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఒంటి మీద ఉన్న టీషర్ట్ ఉండటంతో కన్ఫామ్ అయింది. ఒకవేళ ఐరా తీసుకువచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అందులోనూ అడ్డు వచ్చిన వాళ్ళని చితక్కొడుతూ లోపలికి వెళ్ళారు. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఎదురుగా కనిపించిన ఐరాని చూడగానే ఊపిరి వచ్చినట్లు అయింది వేద్కి. ఎట్టి పరిస్థితిలోనూ తీసుకువెళ్ళాలని దృఢ సంకల్పంతోనే లోపలికి అడుగు పెట్టాడు. అయినా ఇప్పుడు చేతుల్లో ఉండటంతో ఐఎమ్ సారీ రా, నిన్ను చేరుకోవటంతో లేట్ చేశాను, సారీ అంటూనే ఈసారి నిన్ను టచ్ చేయాలంటే నన్ను దాటి రావాలి అని తనకి తాను ప్రామిస్ చేసుకున్నాడు వేద్. ఐరా మిస్ అయిందని తెలియగానే రాఘవి మ్యాన్షన్లోకి రావటంతో అక్కడ వాతావరణాన్ని చూసి బాధపడ్డారు. ఎవరి మొహాల్లో నెత్తురు చుక్కలేదు. దీనికి కారణమైన తన నాన్న అని అనుకోగానే అతని రక్తం ఉడికిపోయింది. ఈసారి నువ్వు నా కన్న తండ్రివని కూడా మర్చిపోతాను అనుకున్నాడు మనసులో. అక్కడ లడ్డూని చూడగానే కొంచెం ఆశ్చర్యంగా తన వైపు చూశాడు రాహుల్ని చూడగానే ఏడుస్తూ దగ్గరికి రాగానే తనను హత్తుకొని తల నిమిరాడు రాహుల్. దీనికి కారణం నానే కదా అంటూ ఏడుస్తుంది. అప్పటి వరకు బాధలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీనికి కారణం మీ నాన్న ఎలా అవుతారు వసుధ అనగానే తను ఏం మాట్లాడిందో అర్థమై భయంగా రాహుల్ వెనుక దాక్కుంది వసుధ. రాహుల్ గట్టిగా కళ్ళు మూసుకొని వాళ్ళెవరో చెప్పటానికి డిసైడ్ అయ్యాడు. అప్పటికే ఆ ఇంటి బయట కాలింగ్ బెల్ సౌండ్కి అందరు తిరిగి చూడగానే అక్కడున్న వాళ్ళని చూసి ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివరాం, ఎవరు పెద్దవాళ్ళు కనుక లోపలికి రండి అనకముందే అమ్మమ్మ తాతయ్య అన్నారు అందరూ. ఇద్దరు రాహుల్, వసుధ ఆ ఇంటి వాకిట ముందర నిలబడ్డారు. సునంద, భూపతి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అర్హత ఉందో లేదోనని ఆ ఇంటి బయటే ఆగిపోయారు ఇద్దరు కూడా. అప్పుడే రాహుల్, అత్త మీరు వాళ్ళని లోపలికి పిలవండి, వాళ్ళు ధర్మేందర్ మామ వాళ్ళ కన్న తల్లిదండ్రులు అనగానే అంజన ముందు షాక్ అయినా వేగంగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి లోపలికి పిలిచింది. కోడలి సంస్కారానికి చంపపెట్టేలా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళు అడుగు పెట్టాలంటే కొడుకు పర్మిషన్ కావాల్సిందేనని ధర్మ కోసం వెతకడం మొదలుపెట్టారు. అది అర్థం చేసుకున్న శివరాం వెంటనే రూమ్లో ఉన్న ధర్మని బయటికి తీసుకొని రాగానే ఆ ఇంటి గుమ్మం ముందర నిలుచున్న తల్లిదండ్రిని చూడగానే అతని కంట్లో కన్నీళ్లు ఏకనాటిగా వస్తున్నాయి. అతనికి నమ్మశక్యం కావటం లేదు. శివరాం వైపు చూశాడు. నిజంగానే వాళ్ళు వచ్చారు అనగానే వీల్ చైర్లో నుంచి పైకి లేవటానికి ట్రై చేసిన ముందరకు పడబోయిన వెంటనే సునంద ధర్మ అంటూ లోపలికి వచ్చేసింది. కొడుకు చెయ్యి పట్టుకొని తల్లిని హత్తుకొని ఆమె భుజాన్ని తడిపేశాడు. కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.